చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా అవుతున్నారు? దేవుడికి వారి పట్ల ప్రణాళిక ఉంది. మనమైతే అన్యుల పట్లే అంత ప్రణాళిక దేవుడు కలిగి ఉంటే దేవుని బిడ్డలమైన మన పట్ల దేవునికి ప్రణాళిక ఉండదా? ఎంతో ఉన్నతమైన ప్రణాళిక కలిగి ప్రభు జీవిస్తూ ఉన్నాడు. ప్రభువుకి మన పట్ల ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ ప్రణాళికలు నెరవేర్చడానికి మనం ఏం చేయాలి? కష్టపడి చదువుకోవాలి. ఊరికనే ఐపీఎస్ అయిపోతామా? ఊరికనే ఐఏఎస్ అయిపోతామా? గడిచిన సంవత్సరంలో ఓ దైవజనులు మనతో మాట్లాడుతూ చెప్పారు కదా, ఓ సిస్టర్ ఐఏఎస్ అవ్వాలని, గ్రూప్స్ కొట్టేయాలని, గ్రూప్స్లో తను విజయం సాధించాలని రాత్రింబగళ్ళు టేబుల్ ఎదురుగా చైర్ వేసుకుని ఒక లైబ్రరీలో రాత్రింబగళ్ళు గడిపిందంట. చైర్లోనే చదివిందంట, చైర్లోనే నిద్రపోయిందంట, కునుకొస్తే చైర్లోనే నిద్రపోయిందంట, అలాగే చైర్లోనే కూర్చుని చదివిందంట. రాత్రింబగళ్ళు కొన్ని రోజులు కాదు, కొన్ని నెలలు. నేను అనుకుంటా మేబీ 2-3 సంవత్సరాలు కూడా అలా చదివి ఉంటుంది. పడుకుంటే ఎలా నిద్ర వచ్చేస్తుంది, నేను ఎలా చదవగలను? కడుపు నిండి ఆహారం తింటే నిద్ర వచ్చేస్తుంది, ఎలా నేను చదవగలను అని అలా పట్టుపట్టి, ముందుగా ఉడుం పట్టు అంటారుగా, ఉడుం పట్టి చైర్లో కూర్చుని చదువుకుని ఈరోజు ఐఏఎస్గా మార్చబడింది. ప్రైజ్ ద లార్డ్. వినుంటారు లాస్ట్ ఇయర్ మీరు ఆ మాటలు. యవ్వన బిడ్డలారా, నిజమే. దేవునికి మన పట్ల ఉన్న ప్రణాళికలు ఐదర్ రాజు లేకపోతే యాజకుడు. ఈ రెండే మన పట్ల ఆయనకున్న ప్రణాళికలు. నిన్ను చీపుగా ఉంచాలని ఆయన కోరట్లేదు. మన యేసేకున్న ఉన్నతమైన ప్రణాళికలు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలన్నదే.